జనవరి 28, 2026 భారత రాజకీయాల్లో ఈ తేదీని బహుశా ఎవరూ మర్చిపోలేరేమో. ఎందుకంటే ఆ రోజు ఉదయం జరిగిన ఒకే ఒక ఘోర విమాన ప్రమాదం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాల్ని తీసేసింది. ఒక్క ఘటనతో మహారాష్ట్ర రాజకీయాలన్నీ తలకిందులైపోయాయి. అసలా రోజు ఏం జరిగింది? ఇంతకీ ఎవరు ఈ అజిత్ పవార్? ఆయన లేకపోవడం వల్ల ఏర్పడిన ఈ రాజకీయ శూన్యతను ఇప్పుడు ఎవరు భర్తీ చేయబోతున్నారు? పదండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఆ రోజు ఉదయం బారామతిలో అంతా ప్రశాంతంగానే మొదలైంది. కాని కొన్ని క్షణాల్లోనే ఆకాశం నుంచి ఒక విమానం వేగంగా దూసుకొచ్చి ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అక్కడ చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు వింటే విమానం కంట్రోల్ తప్పిపోయి నేరుగా నేరని ఢీకొట్టింది, మా కళ్ల ముందే ఒక పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది అన్నారు. ఆ మంటల్లో కాలిపోయింది కేవలం విమానం కాదు, మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కూడా. సరే, ఇంతకీ ఇది కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదమా, లేక దీని వెనుక ఇంకేమైనా కథ ఉందా? అసలా రోజు సరిగ్గా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఈ దుర్ఘటన వెనుకున్న సాంకేతిక వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్ళాలి. పదండి చూద్దాం. ఆ ఫ్లైట్ చివరి 40 నిమిషాల్లో ఏం జరిగిందో చూడండి. ఉదయం 8:10కి ముంబై నుంచి టేకాఫ్. అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఉదయం 8:45కి పైలట్ బారామతిలో ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఏమో తేడా కొట్టిందేమో, ఒక గోరౌండ్ చేశారు. గోరౌండ్ అంటే ఏంటంటే ల్యాండింగ్ను ఆపేసి మళ్లీ గాల్లోకి ఎగరడం అన్నమాట. ఇది పైలట్లు తీసుకునే ఒక సేఫ్టీ ప్రికాషన్. కానీ ఇక్కడే కథ మొత్తం అడ్డం తిరిగింది. ఉదయం 8:48కి అంటే కేవలం 3 నిమిషాల తర్వాత రెండోసారి ల్యాండింగ్కి ప్రయత్నించినప్పుడు విమానం అదుపు తప్పింది. ఆ తర్వాత సరిగ్గా 2 నిమిషాల్లో 8:50కి రన్వే దగ్గర్లోనే కుప్పకూలిపోయింది. అసలు ఆ 2 నిమిషాల్లో ఏం జరిగింది? ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ఎందుకంటే విమాన వివరాలు చూస్తే ప్రమాదం జరగడానికి ఒక్క కారణం కూడా కనిపించదు. చూడండి, ఇది బొంబార్డియర్ లీర్జెట్ 45 మోడల్. దాని వయసు 16 సంవత్సరాలు. విమానాలకు 16 ఏళ్లు అంటే పెద్ద వయసేమీ కాదు. ఇక ఆపరేటర్ విఎస్ఆర్ వెంచర్స్. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రోజు వాతావరణం చాలా చాలా స్పష్టంగా ఉంది. మరి అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? సమస్య విమానంలో, లేదంటే బహుశా దాన్ని నడుపుతున్న కంపెనీలో ఏమైనా ఉందా? ఇన్వెస్టిగేటర్స్ ఇప్పుడు విఎస్ఆర్ వెంచర్స్ రికార్డులన్నీ తిరగేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకొక షాకింగ్ విషయం బయటపడింది. ఏంటంటే సరిగ్గా 3 ఏళ్ల కిందట 2023లో ఇదే కంపెనీకి చెందిన ఇంకో లీర్జెట్ 45 విమానం ముంబైలో ఇలాగే ల్యాండింగ్ టైంలో క్రాష్ అయింది. అదృష్టం కొద్దీ అప్పుడు ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. కాని ఆలోచించండి, ఒకే కంపెనీ, ఒకే మోడల్ విమానం, 3 ఏళ్లలో ఇది రెండో పెద్ద ప్రమాదం. ఇది కేవలం కాకతాళీయంగా జరిగిందంటారా? సరే, ఒక క్షణం ఈ ప్రమాదాన్ని పక్కన పెట్టి ఆ విమానంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అజిత్ పవార్. ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాలను ఎందుకు ఇంతలా కుదిపేసింది? అసలు ఎవరు ఆయన? ఆయన పవరేంటి? ముందుగా చాలామందికి వచ్చే ఒక కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకుందాం. అజిత్ పవార్ ఎవరు? ఆయన రాజకీయ దిగ్గజం శరద్ పవార్ గారి సొంత అన్నయ్య అనంతరావు పవార్ గారి కొడుకు. అంటే శరద్ పవార్ గారికి అజిత్ పవార్ అన్న కొడుకు అవుతారన్నమాట. తన పెదనాన్న శరద్ పవార్ రాజకీయ నీడలో పెరిగినా సరే ఆయన తనకంటూ ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ ఒక్క నంబర్ 6, ఈ నంబర్ చాలు అజిత్ పవార్ రాజకీయ జీవితం ఏంటో చెప్పడానికి. ఆయన ఏకంగా 6 సార్లు మహారాష్ట్రకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేశారు. ఆలోచించండి ఆయన పవర్ ఏ రేంజ్లో ఉండేదో. కానీ ఆయన జీవితాశయం ఒక్కటే, చీఫ్ మినిస్టర్ అవ్వడం. ఆ పదవి మాత్రం ఆయనకు ఎప్పటికీ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయనందరూ ప్రేమగా దాదా అని పిలుచుకుంటారు. అంటే మన భాషలో పెద్దన్నయ్య అని. ఆయన వర్కింగ్ స్టైల్ అయితే ఒక లెజెండ్ అని చెప్పాలి. పొద్దున్నే 6 గంటలకల్లా మీటింగ్లు మొదలవ్వాలి. ఫైళ్లు టకటక క్లియర్ అయిపోవాలి. ఎంత పెద్ద నిర్ణయమైనా సరే ఒక్కసారి తీసుకున్నారంటే వెనక్కి తగ్గేదే లేదు. అందుకే రాష్ట్ర ఫైనాన్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలా అన్నిటిపైన ఆయనకు గ్రిప్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు మనం అజిత్ పవార్ కెరియర్లోని అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత వివాదాస్పదమైన ఘట్టానికి వస్తున్నాం. అదే తన పెదనాన్న శరద్ పవార్తో ఆయనకున్న సంక్లిష్టమైన బంధం. ఈ పవార్ వర్సెస్ పవార్ ఫైట్ మహారాష్ట్ర పాలిటిక్స్ను ఎన్నోసార్లు షేక్ చేసింది. ఇక్కడ చూస్తే ఆయనలో ఇద్దరు వేరువేరు మనుషులు కనిపిస్తారు మనకు.
ఒకవైపు 1991లో తన పెదనాన్న శరద్ పవార్ కోసం తాను కష్టపడి గెలిచిన ఎంపీ సీటును కూడా వదులుకున్న విధేయుడైన అబ్బాయి. మరోవైపు 2023లో అదే పెదనాన్న కష్టపడి కట్టిన పార్టీని నిట్ట నిలువున చీల్చి పార్టీ పేరు, గుర్తు లాక్కుని రాజకీయ శత్రువులతో చేతులు కలిపిన తిరుగుబాటుదారుడు. చూశారా ఒకే మనిషిలో ఎన్ని షేడ్సున్నాయో? ఈ కుటుంబ యుద్ధంలో కొన్ని కీలకమైన మలుపులు చూద్దాం. 2019లో బీజేపీతో కలిసి తెల్లవారుజామున చేసిన తిరుగుబాటు ఫెయిల్ అయ్యింది. అయినా ఆయన ఆగిపోలేదు. 2023లో ఈసారి పక్కా ప్లాన్తో వచ్చి పార్టీని విజయవంతంగా చీల్చారు. ఇక 2024లో అయితే ఈ ఫైట్ పర్సనల్గా మారిపోయింది. వాళ్ల ఫ్యామిలీకి కంచుకోటలాంటి బారామతిలో సొంత కజిన్పై తన భార్యనే పోటీలో నిలబెట్టారు. కానీ ఓడిపోయారు. అసలు విషాదమేంటంటే ఆయన చనిపోడానికి కొన్ని రోజుల ముందే మళ్లీ శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్ళిపోతారనే టాక్ బలంగా నడిచింది. కాని ఆ ఘర్వాపసీకి అవకాశం రాకుండానే కథ ముగిసిపోయింది. సరే, ఇప్పుడుదాకా జరిగింది గతం. మరి ఇప్పుడు రాజులేని ఈ రాజ్యంలో ఎలాంటి రాజకీయ తుఫాను రాబోతోంది? ఒకసారి విశ్లేషిద్దాం. అందరి మైండ్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న, నెక్స్ట్ ఏంటి? అజిత్ పవార్ లేరు. మరి ఆయన కట్టిన పార్టీ, ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు, ఆయన సపోర్ట్తో నడుస్తున్న ప్రభుత్వం, వీటన్నిటి పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిని ఒక 3 కాళ్ల స్టూల్లాగా ఊహించుకోండి. ఒక కాలు బీజేపీ, రెండోది షిండే వర్గం శివసేన, మూడోది అజిత్ పవార్ ఎన్సీపీ. ఇప్పుడు ఆ మూడో కాలు విరిగిపోయింది. ఇక ఆ స్టూల్ ఎంతసేపు నిలబడుతుంది? అంటే ప్రభుత్వ స్థిరత్వమే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆయన పార్టీ పరిస్థితి అయితే ఇంకా కాంప్లికేటెడ్. ఎందుకంటే అజిత్ పవార్ వర్గమనేది ఒక పార్టీలా కాకుండా పూర్తిగా ఆయన ఇమేజ్ మీదే నడిచింది. ఇప్పుడు ఆయనే లేరు. మరి లీడరెవరు? ప్రఫుల్ పటేల్ లాంటి సీనియర్లున్నా వాళ్లకు జనంలో బలం లేదు. సునీల్ తట్కరే స్టేట్ ప్రెసిడెంటే, కానీ మొత్తం పార్టీని నడిపించగలరా? ఇక ఫ్యామిలీ మెంబర్స్, భార్య సునేత్ర పవార్, కొడుకు పార్థ్ పవార్, వీళ్లకు ఇంత పెద్ద బాధ్యత తీసుకునేంత అనుభవముందా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల ముందు ఇప్పుడు 3 ఆప్షన్లున్నాయి. 1. సారీ చెప్పేసి తిరిగి శరద్ పవార్ గోటికి చేరిపోవడం. 2. లీడర్ లేని మనకెందుకు ఈ గొడవ అని చెప్పి పెద్ద పార్టీ అయిన బీజేపీలో కలిసిపోవడం. ఇక 3వ ఆప్షన్ అత్యంత దారుణమైనది, లీడర్షిప్ కోసం తమలో తామే కొట్టుకొని పార్టీని ముక్కలు చెక్కలు చేసుకోవడం. ఈ మూడింటిలో ఏది జరగబోతోందో కాలమే చెప్పాలి. ఒక పొలిటికల్ అనలిస్ట్ అన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉంది. రాజు చనిపోయాడు. కానీ ఆయన వదిలి వెళ్లిన రాజ్యం కోసం అసలు సిసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. అజిత్ పవార్ తన జీవితాంతం మహారాష్ట్రకు కింగ్ అవ్వాలనే కలలు కన్నారు. కాని చివరికి చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ప్రిన్స్గానే మిగిలిపోయారు. ఆయన హఠాన్మరణంతో ఇప్పుడు ఆ పవార్ రాజకీయ వారసత్వం ఎవరి చేతికి వెళ్తుంది? మహారాష్ట్ర పాలిటిక్స్ ఏ మలుపు తీసుకోబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.